అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. కొన్ని విషయాలు తెలుసుకుందాం. తల్లిదండ్రుల్ని మనం ప్రథమ గురువులుగా భావించి పూజించుకుందాం. జరిగిపోయిన నిన్నను, జరగబోయే రేపును వదిలివేసి ఈ రోజునే మంచి రోజుగా భావిద్దాం. అత్యాశను వదిలివేసి ఆశతోటి జీవిద్దాం. ఈర్ష, ద్వేషం, అసూయ, కోపం లాంటి పెద్ద రోగాలను మనకు దగ్గరకు రాకుండా మనల్ని మనం కాపాడుకుందాం. బుద్ధి, జ్ఞానం, ఓర్పు, సహనం, ఇతరులను క్షమించే గుణంతో అందరితో మంచిగా కలిసిపోయి బతుకుదాం. విరక్తిని వదిలేద్దాం. అతివాగుడు వాగకుండా మృదువుగా మాట్లాడదాం. చేతనైనంతలో ఇతరులకు సహాయం చేద్దాం. చేసిన మేలును మర్చిపోకుండా జీవితాంతం గుర్తుపెట్టుకుందాం. మంచి స్నేహితులు గనక లభిస్తే వారిని జారవిడ్చుకోకుండా కాపాడుకుందాం. చెడు వ్యసనాలను మాత్రం దగ్గరకు రానియొద్దండోయ్. ఇలాంటివన్నీ మనం పాటిస్తే జీవితంలో మనమే ప్రయోజకులం అవుతాం. ఏమంటారు? మీకు నచ్చినట్టయితే నాకు ఒక లైక్ ఇచ్చి ఒక కమెంట్ ఇవ్వండి.